వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. సొంత నిధులు అందజేస్తున్న ఎమ్మెల్యే మేకపాటి. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుపతి ఆవిర్భావ దినోత్సవం. బ్యానర్లతో రాజకీయ వర్గాల్లో నెలకొన్న చర్చ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సమస్యల్లో ఉన్న పలువురు బాధితులను స్వంత నిధులతో ఆదుకుంటూ నియోజకవర్గ ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనంటూ తన విజయీభవ యాత్రను కొనసాగిస్తున్నారు. విజయీభవ యాత్రలో ఇటీవల కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన ఇరువురు చిన్నారులకు ₹1,00,000 సొంత నిధులను అందజేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదివారం అక్బరాబాద్లో నిర్వహించిన విజయీభవ యాత్రలో మరో దివ్యాంగుడికి 60,000 సొంత నిధులు అందజేసి తన దాతృత్వాన్ని మరోమారు చాటుకున్నారు. అక్బరాబాద్ గ్రామానికి చెందిన శేషారెడ్డి పోలియోతో బాధపడుతున్న వైద్యం, కుటుంబ ఖర్చులతో దయనీయ పరిస్థితుల్లో ఉన్నాడని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే మేకపాటి దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించారు. శేషారెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి తక్షణమే 60,000 చెక్కును శేషారెడ్డి కుటుంబ సభ్యులకు అందజేసి వైద్య ఖర్చులకు వినియోగించుకోవాలని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం కూడా అందజేసేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుపతి ఆవిర్భావ దినోత్సవం గత 2 సంవత్సరాలుగా అద్భుత గడియలను గుర్తు చేసుకుంటున్నాం. గోవిందరాజు పట్నం అంచెలంచులుగా ఎదిగి తిరుపతి మహానగరమైంది. మామూలుగా మనుషులకు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. ఊరికి పుట్టినరోజు పండుగ అంటే అవును, తిరుపతి నగరానికి పుట్టినరోజు పండుగ ఉంది. నగరమంతా పుట్టినరోజు పండుగ చేసుకుందామని పిలుపునిస్తున్న ఫిబ్రవరి 24వ తేదీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద నుండి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ చేద్దాం రండి. ఇది రాజకీయాలకు అతీతంగా తిరుపతి పుట్టినరోజు చేసుకుంటున్నాం. మొదటి 2 సంవత్సరాలు అత్యద్భుతంగా చేసుకున్నాం. 894వ పుట్టినరోజు వేడుకల పోస్టర్ను ఎమ్మెల్యే టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. పత్రికా ప్రముఖులైన మీరందరూ కూడా ఎంతో విజ్ఞులు, విజ్ఞానవంతులు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు. ప్రపంచంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగర ఆవిర్భావ దినోత్సవం 24/2/1130 సంవత్సరాన ఒక దివ్య ముహూర్తంలో శంకుస్థాపన జరిగింది అన్నటువంటి విషయం మీకందరికీ కూడా విదితమే. గత 2 సంవత్సరాలుగా ఆ అద్భుత గడియల్ని గుర్తుంచుకొని జగద్గురువు రామానుజాచార్యుల అమృత హస్తాలతో ప్రారంభింపబడ్డ ఆ బ్రాహ్మణ అగ్రహారం దినదిన ప్రవర్ధమానమై గోవిందరాజపురంగా, రామానుజపురంగా 1250 ప్రాంతాల నుంచి తిరుపతిగా అంచెలంచెలుగా ఎదుగుతూ భాసిల్లుతూ ఈ రోజున ఇంత గొప్ప నగరిగా ఏర్పాటు అవ్వటం, ప్రపంచంలో పుట్టినరోజు వేడుకలు మనుషులంగా మనకి ప్రేమతో పెంచుకునేటువంటి, మన ఇళ్లలో పెరిగేటువంటి జంతువులకు కూడా కొద్దిమంది పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉంటారు. కానీ ఒక నగరానికి పుట్టినరోజు ఒకటి ఉంది అన్నది ప్రపంచంలోనే ఒక్క తిరుపతికి మాత్రమే దొరికినటువంటి మహద్భాగ్యం. చరిత్రలో ఎన్నో గొప్ప నగరాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో లంకల కోడేరు, కాపవరం మధ్యలో రొయ్యల చెరువుల వద్ద ఒక గోడౌన్లో తెలంగాణ మద్యం భారీగా పట్టివేత. వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏటీవీ రవికుమార్ వారి ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ కు వచ్చిన సమాచారం మేరకు అంగర ఆపల నరసయ్య, అంగర సుబ్బారావు ఇరువురు తెలంగాణ నుంచి ఖరీదైన మందు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు ఎస్సీబీ పోలీసులకు సమాచారం అందింది. సుమారు వీటి విలువ ₹2,52,070 విలువ చేసే
72 బీరు సీసాలు మరియు 110 ఖరీదైన బ్రాండ్ల మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. చిల్డ్రన్స్ టీమ్కి అలాగే ఎస్హెచ్ఓకి రాబడిన సమాచారం మేరకు కాపవరం విలేజ్ పార్పల్ మండలంలో మనకి ఒక ఇంట్లో అనాథరైజ్డ్గా లిక్కర్ స్టోర్ చేశారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి విలేజ్ టీమ్ అలాగే ఎస్హెచ్ఓ కూడా వచ్చి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే మనకి ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి మద్యం మనకి దొరకడం జరిగింది. అరౌండ్ 112 బాటిల్స్ మనకి మొత్తం తెలంగాణ సంబంధించిన వచ్చాయి. దాని విలువ మనకి మార్కెట్లో ప్రజెంట్ 2,50,000 రూపాయలు. దానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు కూడా అదుపులో తీసుకున్నాము. తర్వాత ఈ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్ చేస్తాం. వాళ్ళు కూడా చట్టాలు తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళు ప్రాథమికంగా మాత్రం ఇద్దరిని అరెస్ట్ చేయాలి. ఇది సమాచారం మాత్రం ఎవరికి అది ఎక్కడ తెలుస్తారు. ఎందుకంటే సోర్స్ అనేది సివిల్ ఎవరు సార్ అంటే అవేం వెరిఫై చేయలేదు. ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరు అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన వాళ్ళు మేమే చేసామని చెప్పారు కాబట్టి వెరిఫై చేసుకుంటున్నాం. ఇంకా దీనికి ఎవరైనా ఉన్నారని మాత్రం అది చెరువు దగ్గర సో ఇంకా డీటెయిల్గా చేస్తాం. చేసి దాన్ని ఫర్దర్ ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటలకు కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన ప్రతి హామీ ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చి పేదల జీవితాలలో సంక్షేమ వెలుగులు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అలాంటి ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. విజయీభవ యాత్రలో భాగంగా ఆదివారం ఏఎస్పేట మండలంలోని అక్బరాబాద్ గుంపర్లపాడులలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్బరాబాద్ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం నిధుల ద్వారా 17.50 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ముమ్మరంగా పర్యటించిన ఎమ్మెల్యే మేకపాటి ప్రజలను స్వయంగా కలిసి మాట్లాడారు. దాదాపు 20 లక్షల ఖర్చుతో అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. గ్రావెల్ రోడ్డు దాదాపు 3 కిలోమీటర్లు. ఇంకోటి వచ్చి మన సిమెంట్ రోడ్లు ఈ పంచాయతీలో దాదాపు 500 మీటర్లు మిగిలిపోయి ఉన్నాయి. జరుగుంటేనే గమనించండి. ముందర జరిగుంటే మాత్రం తప్పకుండా మీరందరూ సైనికులై మీ ఇంట్లోనే కాకుండా ప్రతి వీధిలో ప్రచారం చేసి ఆయన కోరినట్టు 175 స్థానాలకి 175 స్థానాలు మనం కానుగ్రహాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సత్తెనపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల నందు 45వ చైతన్య కళాశ్రవంతి జాతీయ స్థాయి పాటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఇందులో మొదటి బహుమతి విజయవాడకు చెందిన ఎన్ మాధవి 5,000 రూపాయలు, రెండవ బహుమతి జె కోటేశ్వరరావు పెదనందిపాడు 3,000 రూపాయలు, మూడవ బహుమతి రాజ్ కుమార్ చిలకలూరిపేట వారికి 2,000 రూపాయలను ప్రదానం చేయడం జరిగింది. పోతుగడ్డ కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కమతం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కళాకారులు ఉన్నారు. 2 నిమిషాల్లో ముగిద్దాం. ఎందుకంటే మీరు సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. చక్కగా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రైజ్ రావచ్చు, రాకపోవచ్చు. అది మనం పాడటమే మన వంతు. తర్వాత ప్రైజ్ వస్తుందా రాదనేది కాదు. ఎన్ని కార్యక్రమాలు పాల్గొంటే అంత నిష్ట పెరుగుతుంది. తర్వాత దాని మీద పట్టుదల పెరుగుతుంది. కనుక చక్కగా పాడి ఇంకా మంచి మంచి సమస్యలు మీకు నేను ఎక్కువ టైం తీసుకోవడానికి సిద్ధంగా లేను. కనుక ఏమైనా చెబుతాం అనుకున్న ముందు అయితే ఇంతమంది మాట్లాడిన తర్వాత మీకు కూడా చాలా బిజీగా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య దగ్గర పనిచేయడం తన అదృష్టమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ ముఖ్యమంత్రి రోసయ్య కాంస్య విగ్రహాన్ని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఒంగోలులో రోసయ్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన ఆర్య వైశ్య సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రోసయ్య అసెంబ్లీలో ఉంటే సమయం తెలియదని, ఇప్పటి అసెంబ్లీ అలా లేదన్నారు. ఈ రోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది. రోసయ్య గారు చనిపోయిన రోజు, ఆ రోజు చనిపోయిన తెలంగాణ నేను హైదరాబాద్ పోయి మరి ఆ రోజు అక్కడే ప్రెస్లో చెప్పడం జరిగింది. రోసయ్య గారి
నాకున్న అనుబంధంతో ఖచ్చితంగా నేను ఒంగోలులో సెంటర్లో రోసయ్య గారి విగ్రహం ఏర్పాటు చేస్తాను, కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం. చనిపోయిన రోజు ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ మంచి సెంటర్లో మనం ఈరోజు ఇక్కడ రోసయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి రోసయ్య గారు నిజంగా రోసయ్య గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో కూర్చోవాలంటే ఇంతలోకి అయిపోయింది అసెంబ్లీ అనిపిస్తుంది. రోసయ్య గారు ఉంటే అసెంబ్లీలో ఎంతో ఆయన ప్రతిపక్షం వాళ్ళని చమత్కారంతో సమాధానం చెప్పే వ్యక్తి రోసయ్య గారు. ఒకసారి అయితే చూస్తే రోసయ్య గారు ఒకరోజు అవతల జనార్దన్ రెడ్డి ఉండేవాడు, ఆయన బియ్యం రెడ్డి అని పిలిచేవాళ్ళు జనార్దన్ రెడ్డిని. ఎందుకంటే అప్పుడు బియ్యం బాగా ఆయన కాజేశాడు అని చెప్పి ఒక పేరుండేది. ఆయన చూసి యాక్షన్ చేసేవాడు. ఆయన ఇట్లా ఉండేవాడు. ఒకరోజు ఇట్లా వచ్చి రోసయ్య గారు కూడా ఇట్లా వచ్చాడు. ఆయన ఇమిటేట్ చేశాడు ఆయన జనార్దన్ రెడ్డిని. జనార్దన్ రెడ్డి లేసి ఏంది నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇమిటేట్ చేస్తున్నావు అన్నాడు. చెయ్యి కోస్తా అన్నాడు రోసయ్య గారు. అంటే రోసయ్య గారు ఆ రోజు చూస్తే మామూలుగా ఆర్య వయసు సోదరులు అంత స్ట్రాంగ్గా మాట్లాడరు. రోసయ్య గారు చమత్కారంతో స్ట్రాంగ్గా మాట్లాడేవాడు. అంత నిజంగా అసెంబ్లీలో రోసయ్య గారు ఉంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవాలనిపిస్తుంది కానీ బయట బాగనిపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటే ఈ కాలంలో బూతులు తప్పితే వేరే కనపట్టల్లా, చండాలం అయిపోయింది. అలాంటి రోసయ్య గారు లేని అసెంబ్లీ నిజంగా చాలా బాధాకరమైన అసెంబ్లీ. ఆయనతో పాటు మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఆయన మంత్రివర్గంలో మరి మైన్స్ మినిస్టర్గా ఉండటం జరిగింది. నెల్లూరులో మాజీ మంత్రి నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణను ఆదివారం బీసీ సమన్వయ కమిటీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణకు బీసీ సమన్వయ కమిటీ నేతలు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో బీసీ సమన్వయ కమిటీ తరపున నారాయణకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. పలు అంశాలపై చర్చించారు. బీసీలకు రాజకీయ పరంగా జరుగుతున్న అన్యాయంపై మాట్లాడారు. బీసీలకు అండగా టీడీపీ ప్రభుత్వం ఉంటుందని నారాయణ భరోసా ఇచ్చారు. బీసీ సమన్వయ కమిటీ నేతలకు నారాయణ దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మీరు కూడా ఈ జిల్లా నుంచి ఏదైతే తెలుగుదేశం పార్టీ కూడా బీసీలు అడుగుతున్నారో వాళ్ళకి మీరేంటంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి టీడీపీ ఇవ్వడం. మొన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందన్న. రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీలు రావడం జరిగింది. అన్ని పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే బిఎంఆర్ గారు వచ్చారో, ఎంపీ గారు, ఆయన ఏమంటారంటే మేము ఎక్కువ సీట్లు ఇస్తాం తెలుగుదేశం పార్టీ కంటే, ఇప్పుడు కూడా ప్రకటించామని చెప్పారు. దానికి తెలుగుదేశం పార్టీ నుంచి మనవాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఒక్క సీటు దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేమేమంటున్నామంటే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, నర్సరావుపేట, ఒంగోలు ఇంతవరకు ఇప్పుడు దాకా ఒకే ఒకటి మొట్టమొదటి బీసీ అయితే తెలుగుదేశం పార్టీ రాకముందు 20 సీట్లు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బీసీలకు 89 సీట్లు. ఇక్కడ ఇప్పుడు రానున్న సార్వత్రిక కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈ జిల్లాలో బీసీలకు సీట్లు ఇవ్వని పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది. కాబట్టి నెల్లూరు జిల్లాలో 2 సీట్లు మాకు కేటాయించి బీసీలందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నినాదం కలిసి ఉన్నారు. తర్వాత చంద్రబాబు వస్తున్నారు మాట్లాడమని. ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు గారికి దృష్టి తీసుకుపోతాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ నుంచి పుట్టిందే. ఖచ్చితంగా ఎప్పుడు ఖచ్చితంగా
పార్టీ అధినేత దృష్టి తీసుకుపోయి న్యాయం చేసే విధంగా చేస్తాం. నెల్లూరు జిల్లాలో మరో బడ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న రేస్ లో ముందుకు వచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఓ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గంలో పోటీ చేసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఆ సామాజిక నియోజకవర్గంలో ఉండే ఇన్ఛార్జ్ పట్ల ప్రజలు పెద్దగా సానుకూలత లేరని సర్వేలు చెప్పడంతో అధిష్టానం మెట్టుకూరు ధనుంజయ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ధనుంజయ రెడ్డి గతంలో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా విధులు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈయన సొంత మండలం అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామం. అయితే మెట్టుకూరు ధనుంజయ రెడ్డి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే, బహిష్కృత నేత ఆనం రామనారాయణ రెడ్డికి అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంతర్వేది తిరునాళ్లకు వెళ్లే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గోదావరిలో పంటు పడవల నిర్వహణను కట్టుదిట్టం చేపట్టాలని అడిషనల్ ఎస్పీ భీమారావు ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాదవాయిపాలెం రేవులో అంతర్వేది ఏర్పాట్లను ఆదివారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి వెళ్లే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా రేవుల్లో లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అంతర్వేది స్వామి దర్శనార్థం భక్తులు చాలా ఎక్కువ మంది మన నరసాపురం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, కృష్ణా జిల్లా, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి ఈ పంటి మార్గమున వెళ్తున్నందుకు అందరికీ దర్శన భాగ్యం కలగాలి, అందరూ దర్శనం చేసుకోవాలని, చక్కగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ పంటి రాత్రిపూట వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా గౌరవ జిల్లా ఎస్పీ మేడం గారు శ్రీ అజిత ఐపీఎస్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నర్సాపురం సిఏ స్వామి మరియు సిఏ సతీష్ గారు కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఈ పంటి నిర్వహణ భాగంగా కొన్ని జాగ్రత్తలు అదే సూచనలు కూడా చేయడం జరిగింది. లైఫ్ జాకెట్స్, అదే బోయాస్, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికని, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉద్దేశంతో ఈ రాత్రిపూట భక్తులు వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తల చర్యలో భాగంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి, అదేవిధంగా ఇతర కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూడడం జరుగుతుంది. కొన్ని సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు వచ్చి విజిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గుడివాడ పట్టణంలో ఏర్పాటైన బ్యానర్లతో రాజకీయ వర్గాలలో నెలకొన్న చర్చ జరుగుతుంది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటూ ఫోన్లలో వైసీపీ నేతలు గుసగుసలు వినిపిస్తున్నాయి. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు గుర్తింపు. నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి తెదేపా నాయకులు ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని వైసీపీ నగర అధ్యక్షులు ఆసపు వేణు, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ అన్నారు. కొల్లగట్ల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికలు అనగానే తెలుగుదేశం దూదుపుల్లన్నీ కూడా బయటకు వచ్చి గాండ్రించి మళ్ళీ ఎలక్షన్లు అవ్వగానే వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్న మీ తెలుగుదేశం నాయకులారా, మీరు మాట్లాడే వాటిలో స్పష్టత ఉండాలి. విజయనగరం ప్రజలందరికీ కూడా అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఎవరు ఏం చేశారన్నది స్పష్టంగా తెలుసు. మీరేం చేశారు, వైఎస్ఆర్ పార్టీ విజయనగరం శాసనసభ్యులు ఏం చేశారన్నది విమర్శకి ప్రతి విమర్శ అన్నది రాజకీయాల్లో ప్రతి వాళ్ళు మాట్లాడే మొన్న లోకేష్ గారు వచ్చి మా ప్రీతం నాయకులు విజయనగరం శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎవరో రాసిచ్చి నువ్వు మాట్లాడటం అన్నది తప్పనన్న సంగతి కోలగట్ల వీరభద్రస్వామి గారు స్పష్టంగా చెప్పారు. దాన్ని మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏదో మాట్లాడటం, ప్రెస్ మీట్లో మీరు చెప్పగలరా? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కూడా చెప్పండి. మేము చేసిన అభివృద్ధి చూసి మాకు ఓటేది వేయండి అని మీరు అడగండి. మేము కూడా మేము అడుగుతామని ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, మీరు మాట్లాడే అవ్వాకులు చవ్వాకులు ప్రజలు వినరు, వినే పరిస్థితి లేదు. మీరు అందరూ ఎలక్షన్లు అనగానే బయటకు వచ్చి
మాట్లాడే మాటల్ని ఎవరో నమ్మరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విజయనగరం అభివృద్ధికి ఇప్పుడే కాదు, విజయనగరం పాలకవర్గం, విజయనగరం శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ తెలుసు. డిప్యూటీ స్పీకర్ అయినటువంటి మా అన్నయ్య శ్రీ కోలగల వీరప్రసాద్ గారి సూచనల మేరకు మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియామకం మనకి రావడం జరిగింది. మరి ఈరోజు పెద్దలు కోలగల వీరప్రసాద్ గారిని కలిసి అభినందనలు కూడా తెలపడం జరిగింది. మరి ఏదైతే సుమారు 27 మందితో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించడం జరిగింది. అందులో అధ్యక్షుడిగా ఆసిఫ్ వేణు, ఉపాధ్యక్షులుగా గొలగాన సాయిలక్ష్మి గారు, ఇంకో ఉపాధ్యక్షులుగా బంగారు దేవుడి గారు, ప్రధాన కార్యదర్శిగా సీనియర్ లీడర్ పొద్దాన అప్పారావు గారు, ఇంకో ప్రధాన కార్యదర్శిగా రెడ్డి పద్మావతి గారు, ఇంకో ప్రధాన కార్యదర్శిగా జామర్ శ్రీనివాసరావు గారు, అలాగే కోశాధికారులుగా కనిశెట్టి సుధాకర్ గారు, మొయిది ఆదిబాబు గారు, దువ్వు సీని గారు, తోట రాజశేఖర రెడ్డి గారు, బండి పద్మావతి గారు. మరి వీరే కాకుండా సుమారు 15 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా వేయడం జరిగింది. సుమారు 27 మందితో కమిటీని మరి తాడేపల్లి కార్యాలయం నుంచి పంపించడం జరిగింది. మేమందరం కూడా చిత్తశుద్ధితో పార్టీకి రానున్న రోజుల్లో వచ్చే 2024 ఈ సంవత్సరం ఎన్నికల్లో కోలగల వీరప్రసాద్ గారి కృషికి మేమందరం కూడా కృతజ్ఞతలై కష్టపడి పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా మాజీ కౌన్సిలర్ సీపన్న మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో 50వ డివిజన్లో గల సీపన్న నాయుడుపేటలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి. అనంతరం ఆమె మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్రన్నగూడెం గ్రామంలో రంగా ఆసియా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో రాధాకృష్ణ మాట్లాడారు. అందరూ రంగారావు గురించి ఎన్నో చెప్పారు. మన వల్ల గుర్తుంచుకోవాల్సింది, ఇవాళ ఎంతోమంది ఎన్నోసార్లు శాసనసభ్యులు చేశారు, మంత్రి పదవులు చేశారు. కానీ రంగా గారు కేవలం 3-3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్నారు. ఎన్నిసార్లు చేశారని చెప్పని కాదు, ఎన్ని సంవత్సరాలు చేశారని చెప్పని కాదు, ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయారని చెప్పని చాటి చెప్పిన నాయకుడు మోహన్ రంగా గారు. 3.5 దశాబ్దాలైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆయన గుండెలో పెట్టి చూసుకుంటూ ఉన్నారు. వాటికి ఇక్కడ వచ్చిన కుర్రవాళ్ళు ఎవరు ఆ రోజు పుట్టం కూడా పుట్టలేదు, వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఆయనతో పాటు రంగా గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో పాటు కలిసికట్టుగా నడిచారు, ప్రయాణం చేశారు, రాజకీయ ప్రయాణం చేశారు. ఆనాడు రంగా గారి ఒక నాయకత్వం అంటే ఏంటో, ఆయన పోరాటం అంటే ఏంటో ఈనాటి యువతరం చాటి చెప్పారు. కాబట్టి ఆనాటి తరం నుంచి ఈనాటి యువతరం కూడా రంగా గారి అభిమానులందరికీ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఒక సాధారణ కార్పొరేటర్, ఇండిపెండెంట్ కార్పొరేటర్ కింద జైల్లో నుంచి ఏ పార్టీ సీటు ఇవ్వలేదు, ప్రజలతో ఉంటానని చెప్పని జైల్లోంచి ఇండిపెండెంట్ కార్పొరేటర్ కింద వేసి ఆ రోజు ఒక కార్పొరేటర్ అయ్యారు, తర్వాత శాసనసభ్యులు అయ్యారు. కానీ ఈనాడు చూస్తుంటే ఆయనకు ఒక ప్రాంతం కానీ ఒక కులాన్ని కానీ ఆక్షేపించి ఒకే దీనికి అంటగడదామని చూస్తూ ఉన్నారు. ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ జిల్లా పేర్లు పెట్టాలని చెప్పి అంటూ ఉన్నారు. ఏ జిల్లాకి రంగా గారి పేరు పెడతారని అడుగుతూ ఉన్నాను. ఆయన పుట్టింది కృష్ణా జిల్లా అయితే మరి ఇక్కడ వచ్చిన అభిమానులందరికీ కూడా మేమందరం, మీరందరూ రంగా గారి అభిమానులు. రంగా గారు ఒక ప్రాంతం సంబంధించిన వ్యక్తి కాదు, ఈ రాష్ట్ర ప్రజల సంపద అని చెప్పి కూడా ఎవడో ఏదో పేరు పెడితే ఎవరో గుర్తింపిస్తే వచ్చే పేరు కాదు అది. ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు ఎవరని చెప్పంటే అది కీర్తిశేషుడు రంగా గారని చెప్పని కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఒక రాజకీయ సభ ఏర్పాటు చేయాలని చెప్పంటే ఒక రాజకీయ నాయకుడు ఎంతో కష్టపడాల్సి వస్తుంది.
కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా స్వచ్ఛందంగా మా నాయకుడు, మా కుటుంబ సభ్యుడు, మా దైవం అని చెప్పని భావించారు కాబట్టి ఇవాళ ఈ ఎర్నగూడెం ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఇంతమంది రంగా గారి మీద అభిమానం చాటి చెప్తూ ఉన్నారు. రంగా గారి రాజకీయ ప్రయాణం చాలా తక్కువ. రంగా గారి కంటే ముందు పెద్దరాధా గారు ఒక స్టూడెంట్ యూనియన్ కింద మొదలుపెట్టి, ఒక ట్యాక్సీ యూనియన్, దాని తర్వాత స్టూడెంట్ యూనియన్ కింద మొదలుపెట్టి యూఏ అని చెప్పని ఆనాడు మొదలుపెట్టి ప్రజా పోరాటం చేయాలని చెప్పని ఒక సంకల్పంతో ముందుకు. కర్నూలు జిల్లాలో ఆలూరులో జర్నలిస్టుల ఆందోళన చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆలూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు టీడీపీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన రౌడీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలన్నారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని టీడీపీ నాయకులు వైకుంఠం శివప్రసాద్ డిమాండ్ చేశారు. ఈరోజు నిన్న జరిగినటువంటి సిద్ధం కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి అనుచరులు, గూండాలు ఆంధ్రజ్యోతి విలేకరి, ఫోటోగ్రాఫర్ విలేకరి పైన దాడులు చేయడం చాలా సిగ్గుచేటు. ఇలాంటి దాడులు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్న స్వేచ్ఛ హక్కు అనే దానిపైన మన పత్రికలు అనేటువంటి ఏర్పాటయ్యాయి. స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే బయటకు వెళ్ళించే హక్కు ఈ స్వేచ్ఛ హక్కు కలిగిస్తుంది. అలాంటి హక్కు పైన ఏర్పాటు చేసిన పత్రికలను అందులో పనిచేసిన విలేకరులపై దాడులు చేయడము తగునా అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఇలాంటి దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాలని లేని పక్షంలో రాబోయే ఎలక్షన్లో మా పత్రికల యొక్క సత్తా ఏంటో తెలియజేస్తామని సమావేశం ముఖ్యంగా తెలియజేస్తున్నాం. కావలి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో పనిచేస్తున్న విలేకరులు నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో ఒక విలేకరిపై జరిగిన దాడి గురించి నిరసన తెలుపుతూ కావలి గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ ఆఫీస్ ఏవోకు వినతి పత్రం అందజేశారు. తదుపరి సీనియర్ విలేకరులు మాట్లాడుతూ మన రాష్ట్రంలో విలేకరులపై జరిగే దాడులను ప్రభుత్వం వెంటనే అరికట్టాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో రాష్ట్రంలో విలేకరుల ధర్నాలు, ఆందోళనలు తీవ్ర స్థాయిలో ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సిద్ధం సభలో కవరేజీకి వెళ్లిన అనంతపురం ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్పై వైసీపీ మొక్కలు చేసిన దాడిని ఖండిస్తున్నాం. ఆ దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనల పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు 2-4 గుండాలు, గండ్రాలు విసిరే సీమగా మారింది. క్షేమం, అవిభాజ్యం అంటే జైలు నోళ్లు తెరుస్తున్నాయి. పాత్రికేయుల మీద దాడులు ఈరోజు కొత్త కాదు. 2 దశాబ్దాలుగా తొలిసారిగా ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చార్మినార్ రస్తా దగ్గర రసూల్ని కొట్టారు, చంపేశారు. ఆ తర్వాత కావల్లో రామ్మోహన్ రావు మీద దాడి జరిగింది. క్రమంగా ఈ దాడులు జరుగుతున్నాయి. కానీ ఈ దాడులు పొట్టపోసుకోవడానికి వచ్చిన పాత్రికేయుల మీద జరుగుతున్నాయి తప్ప యాజమాన్యాల మీద కాదు. ఈ గత 5-10 ఏళ్లుగా యాజమాన్యాలు వర్సెస్ ప్రభుత్వాల మధ్య వైరం జరుగుతుంది. ఈ వైరంలో అమాయకులైన పాత్రికేయుల మీద దాడులు జరుగుతున్నాయి. మన నెల్లూరు జిల్లాలో గత సంవత్సరం పోలిస్తే ఆంధ్రజ్యోతి విలేకరి పొదలకూరు దగ్గర, మర్రిపాడు దగ్గర మరి ఆంధ్రజ్యోతి విలేకరి మీద దాడులు జరిగినాయి. కానీ మన రిపోర్టర్లలో ఐక్యత లేకపోవడంతో ఈ దాడుల పరంపర నిత్యం కొనసాగుతూ వస్తుంది. యాజమాన్యాలు, అటు ప్రభుత్వాలు, వాళ్ళు మారినా వీళ్ళు మారినా అందరూ హ్యాపీగా ఉన్నారు. రోడ్డు మీదకి పెన్ను చేతి పట్టుకుని వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు కెమెరాలు పట్టుకుని తిరిగే ఈ పాత్రికేయుల మీద దాడులకి ఎవరు బాధ్యత చెప్పాలి? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సొంత నిధులు అందజేస్తున్న ఎమ్మెల్యే మేకపాటి. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుపతి ఆవిర్భావ దినోత్సవం. బ్యానర్లతో రాజకీయ వర్గాల్లో నెలకొన్న చర్చ. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.